అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. ఎక్కడ దొంగిలించావు? ఎక్కడ దొంగిలించినా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. ఈ దొంగ కోసమే మేము ఇన్నాళ్ళు వలస కూర్చున్నాం. ఇప్పటికి పడింది చేప, చాలా పెద్ద చేప. A3344 మై డియర్ యంగ్ మ్యాన్, మీరు కూడా స్టేషన్కి రావాలి సాక్ష్యం చెప్పడానికి. ఇప్పుడే రమ్మంటారా? ఇప్పుడు కాదు, రేపు రండి. 420. ఎస్ సార్. జీప్ రెడీ చేయి. రై, బేడీలు తీసేయండి రా. ఎలా ఉంది మన యాక్టింగ్? బ్రహ్మాండంగా ఉంది గురు. అమితాబ్ బచ్చన్ అబ్బలా చేసావు. అలాగా అయితే ఇది అమ్మేసి వచ్చిన డబ్బులో సగం మీకు, సగం నాకు, 50-50. ఎవడా సొమ్ము అనుకుంటున్నారా? లోకల్ సొమ్ము మీలో మీరే వాటాలు పంచుకుంటున్నారు. అయితే నీకు కూడా వాటా కావాలా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి. అక్కడ ఇన్స్పెక్టర్ గారు అందరికీ వాటాల ప్రకారం వడ్డిస్తారు. అక్కడెందుకు వడ్డించడం? మా వాళ్లే వడ్డిస్తారు. రై, గురువు గారికి వడ్డించండి రా. నువ్వెక్కడ దారుకుంటున్నావు? ఏడ్చాలే. నీ పేరేమిటి? పైల్వాన్ పాపన్న. అది సరే గురు, నేను అసలైన ఇన్స్పెక్టర్ కాదని నువ్వెలా కనిపెట్టావు? అసలైన ఇన్స్పెక్టర్ అయితే సాక్షి సంతకం చేయడానికి వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మనేవాడి. రేపు రమ్మని ఎందుకంటావు? ఓహో, నేను ఆ రూట్ లోంచి వస్తే నువ్వు ఈ రూట్ లోంచి వచ్చావా? అక్కడ పట్టేశావు. అది సరే గురు, మన ఇద్దరం 50-50. ఎవరు మూసుకుని పోలీస్ స్టేషన్ పదా. పోలీస్ స్టేషన్ గా పోలీస్ స్టేషన్కి వస్తాననుకో, జామీన్ నువ్వు ఇవ్వాలి. చూద్దాలే పద. చూడ్డా ఉండడం కాదు, ఓకే అనాలి. ఓకేను? ఓకే పద. ఓకే. చూడరనా, ఈ అమ్మాయిని వెనక నుంచి, ముందు నుంచి, ప్రక్క నుంచి ఎన్ని యాంగిల్స్ లో లాగాను. ఇది ఎలా ఉందో చెప్పు. అన్నయ్య, ఎలా ఉందో చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు మరి. చెత్త. చెత్త? చెత్త ఏమిటి నీ ముఖం? అసలు ఇలాంటి వాటికి ఇంటర్నేషనల్ ప్రైజులు ఇస్తారు తెలుసా? ఇస్తాలే మహా. అయినా ప్రైజ్ ఫోటోలు తీయడానికి నీ కెమెరాలు ఎందుకురా? డాడీ, ఏ పుట్టలో ఏ పాముందో ఎలా తెలియదో, ఏ కెమెరాతో తీస్తే గోల్డ్ మెడల్ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే కొత్త మోడల్ కెమెరా వచ్చినప్పుడల్లా మనం ఒకటి కొనాల్సిందే. నీ గోల్డ్ మెడల్ మాట దేవుడెరుగు. అది వచ్చే లోపల ఈ కొంపని గొల్ల చేసేటట్టున్నావు. డాడీ, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఏమిటి నాన్నగారు చలపతిని అలా డిస్కరేజ్ చేస్తున్నారు? ఫోటోగ్రఫీ చాలా ఉపయోగకరమైన విద్య. బాగా చెప్పావన్నయ్య. చెల్లెమ్మా, నువ్వేదో డ్రెస్ కొనుక్కోవాలన్నావుగా, ఇవిగో 500. థ్యాంక్స్ అన్నయ్య. చల్లాయికి 500 ఇచ్చావు, మరి నాకో? నీకెందురా డబ్బు? ఫిల్మ్ కొనుక్కోవాలి. ఓ సరే, ఈ 200 ఉంచుకో. థ్యాంక్స్ అన్నయ్య, డబుల్ థ్యాంక్స్. ఎందుకు రావాడికి అంత డబ్బు? వేస్ట్. అదే మాట నాన్నగారు, ఒక్కగానొక్క కొడుకు. కిషోర్, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ మాట అనొద్దని? ఏ మాట? ఒక్కగానొక్క కొడుకు అని. బాబు, నువ్వు మాత్రం నా కొడుకు కదా? కాదని ఎలా అంటాను? జైల్లోంచి బయటపడి ఈ ప్రపంచానికి తూర్పేదో పడమరేదో తెలియక ఏం చేసి ఎక్కడ బ్రతకాలో ఏమీ తెలియక దిక్కు తోచకుండా ఉన్న నన్ను చేరదీసి సొంత కొడుకు కంటే మిన్నగా పెంచారు. ఇంత వాణ్ణి చేశారు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను. ఆ మాటకొస్తే నేనే నీకు రుణపడి ఉన్నాను బాబు. నువ్వు ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే సిరి సంపదలు పెరిగినాయి. అందుకు కారణం మీ మంచితనమే నాన్నగారు. మీరు క్లబ్కు వెళ్ళండి, నేను వెళ్ళి మోటార్ సైకిల్ బాగు చేయించుకొస్తాను. అప్పారావు, అమ్మా, ఫ్యాన్ బెల్ట్ తెగిందిలా ఉంది, కాస్త చూడు. అలాగేనమ్మా. చేతిలో ఉన్న పని పూర్తి చేసి వెళ్ళబోయ్ అప్పల స్వామి. మీ పని అయ్యేంత వరకు మాకు ఆగే టైం లేదు. అంత టైం లేకపోతే ఎలా వచ్చారో అలాగే వెనక్కి తోసుకుపోండి. పనివాడెవడో ముందు పని మానేసి వెనక పని చేయడు. మిస్టర్, మేము అర్జెంటుగా వెళ్ళాలని చెప్తే అర్థం కాలే. పాపం ఎక్కడికో ఏట్లోకి వస్తావా? అక్కడికైతే రంగులే. సార్, ముందు పని కానివాయ్. మగవాడితో వినయంగా మాట్లాడలేని ఆడది కూడా ఒక ఆడదేనా? ఆడది నోరు తెరిచి అడిగితే సాయం చేయని మగాడు కూడా మగాడేనా? మేడం, సాయం కోరేవాళ్ళు పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అని అడగాలి గాని అల్సేషన్ కుక్కలాగా భౌ భౌమ్ అని అరిస్తే ఎట్లా? జ్యోతి, నీతో రిక్వెస్ట్ చేయించుకోవాలని ముచ్చట పడుతున్నాడు. పాపం, ఒక్కసారి అడగవే. ఎలా? మియో మియో అనా? నువ్వు అడగకపోతే మనం పిక్నిక్ వెళ్ళినట్టే. ప్లీజ్ జ్యోతి, ప్లీజ్ అడగవే.
మిస్టర్ ఒక్కసారి ఆ మెకానిక్ నీడు పంపిస్తారా? ఓకే, అది పద్ధతి, అలా అడగాలి. అప్పలు సాయ్ వీళ్ళది రిపేర్ చేయి. ఒళ్ళెలా ఉంది? అదే అదే మీ కార్ రిపేర్ చేయమంటున్నాను. ముద్దబంతి వంటి ముద్దుగుమ్మను చూచి ముద్దు చేయనట్టి మూర్ఖుడెవడు, మూతి బిగువు చేయ ముచ్చటే హెచ్చరా విశ్వదాభిరామ వినురవేమ. ఏం పాపం పద్యం పాడారు? అందంగా ఉన్న ఆడపిల్లను, అందులోనూ కాస్త అహంకారం ఉన్నదాన్ని చూస్తే. మా జ్యోతి అంత అందంగా ఉందా? అందంగానే ఉంది, కానీ నా అందానికే నీ సర్టిఫికెట్ అక్కర్లా. అమ్మా కార్ రెడీ. పదండి పోదాం. ఎక్కడికో? పిక్నిక్ కి యాదగిరి గుట్ట. ఆహా, ఏమి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు? ఏం చెప్పాలి? ఇంత సాయం చేయించుకుని కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా. థ్యాంక్స్ మనుషులకే చెప్తారు, గాడిదలకు కాదు. ఆహా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినట్ట. సరే, ఎక్కడికి పోతారులే, భూమి గుండ్రంగానే ఉంటుంది. Can you provide us 2 rooms? సారీ మేడం, ఆల్రెడీ బుక్. ఖాళీ లేదని చెప్తేనా? ఈ అడవుల్లో మేము ఎక్కడున్నాం? అట్లీస్ట్ ఒక రూమ్ కైనా ట్రై చేయండి. ఉంటుంది మీరు అంత అడగారా? ఓ గంట క్రితం ఓ పెద్ద మనిషి వచ్చి ఖాళీగా ఉన్న 4 రూములు బుక్ చేసుకున్నాడు. ఆయన ఎక్కడున్నారో చెప్పండి, మేము వెళ్ళి కనుక్కుంటాం. ప్లీజ్. రామయ్య సార్, ఇందాక వచ్చి 4 రూములు బుక్ చేసుకున్నాడే, ఆయన వీళ్ళకి చూపించు. చూపిస్తాను రండి. అరుగనా మా వారే. ఎక్స్క్యూజ్ మీ. yes మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ గెస్ట్ హౌస్ లో 4 రూమ్లు మీరు ఒక్కరే తీసుకున్నారా? ఆ. మీతో ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కనే. ఒక్కడికే 4 రూమ్లు ఎందుకు? 1 చదువుకోవటానికి, 2 వండుకోవటానికి, 3 తినటానికి, 4 పడుకోవటానికి. మీరు వండుకునేది పండుకునేది మాకు ఇచ్చేయండి. అంటే నాకు అన్నం నిద్ర అవసరం లేదనే మీ ఉద్దేశం? బొమ్మలకి ఇచ్చే వాళ్లకు అన్నం నిద్ర అవసరం లేదు కదా. నాన్సెన్స్. ఎందుకే అనవసరమైన డిస్కషన్? ఒక రూమ్ అడగండి చాలు. ఒక్కటైనా సరే, ఈ గాడిద కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తేనే కానివ్వను. సరే, నేను పట్టుకుంటాను. నువ్వు కాదు, మీ హీరోయిన్ పట్టుకోవాలి. ఇంపాసిబుల్. చెట్టు కింద అయినా పడుకుంటాను కానీ ఆ గాడిద కాళ్ళు మటుకు పట్టుకోను. ఏ వాసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, నువ్వు పట్టుకోవడానికి? పదండి, లాక్ చేసుకుని కార్లు పడుకుందాం. మేడం, 5 రోజుల క్రితం 5 days బ్యాక్ మీలాగే 4 ఆడపిల్లలు వచ్చి కారులో పడుకున్నారు. అర్ధరాత్రి ఏదో తలుపు తట్టిన చప్పుడైంది. పాప ఆ పిల్లలు తలుపు తెరిచారట. అంతే, పెద్ద పులి గాండ్రమని మీద పడింది. ఆ 4 స్పాట్ డెత్. అయ్యో బాబాయ్, జ్యోతి పట్టుకోవే గాడిద కాళ్ళు ప్లీజ్. పట్టుకోవే ప్లీజ్. మిస్టర్ గాడిదా, సార్ ఒక రూమ్ ఇచ్చి సహాయపడమని దయచేసి మీ ఓనర్ గారితో చెప్పండి. చెప్పినట్లే తథాస్తు. ఒరే రాము, నాకు రూమ్ నుంచి మిగతా 3 వేలకు ఇచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ చూడండి, ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయి సీనరీ లాగా. ఆ పిట్టలు చూడండి, పిట్టలు. ఈ పువ్వులే నేను నిన్న చూశానని చెప్తాను. సాయంత్రం వచ్చి ఆ మొక్కలు కోసుకెళ్దాం ఏంటి? పదండి పదండి. ఆగండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పిక్నిక్ స్పాట్. అది కనిపిస్తుంది చూడు, అది గుడి, చాలా ఫేమస్ అట ఇక్కడ. ఏ జ్యోతి, అతను మనల్ని ఫాలో చేస్తున్నాడే. సంజయ్ పోదా. పదండి పదండి. అవునవును, అసలు ఈ మార్నింగ్
ఆకు హెల్త్ కి ఎంత మంచిది సార్. అదేంటది ఒక జంతువు కూడా కనబట్లేదు ఇక్కడ. అదే అవును చక్కగా ఉంది కదా. లవ్లీ ఫ్లవర్. మిస్టర్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేం బాగోలేదు. ఏమిటి నా సత్తా? కాదు. మరి నా హెయిర్ స్టైలా? నీ నెత్తి కాదు బుద్ధి. ఇప్పుడు నా బుద్ధికి ఏం లోటు అంటారు? మీరు నోట్ తెరిచి అడగగానే నా మోటార్ బైక్ రిపేర్ ఆఫ్ చేయించి మీ కార్ రిపేర్ చేయించాను. అర్ధరాత్రి పూట ఆడపిల్లలు ఎక్కడ అవస్థపడతారోనని నా 3 రూములు మీకు ఇచ్చాను. ఆడవాళ్ళకి సహాయపడటం బుద్ధి తక్కువేనంటారా? సహాయపడ్డారని పెద్ద హీరోలాగా మా వెంట పడాలా? ఓ హీరోయిన్ ఉన్నప్పుడు హీరోలా వెంటపడక తప్పేదే ఉంది. అది మీకు అంతగా నచ్చకపోతే నేను అలా ముందు పెడుతుంటాను, మీరు నా వెంట పడండి. మిస్టర్. అదే కుదరకపోతే ఇలా చట్టాపట్టాలు వేసుకుని కలిసిపోతాం పదండి. మిస్టర్, నీకు అక్క చెల్లెలు లేరు? ఎందుకు లేరు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా అక్క చెల్లెలే, యాక్సెప్ట్ యూ. మరి మరి నేను? నువ్వు నే సాల్వ్ చేయదలచిన ఆశాపాశం పజులకు ఆన్సరు నీవి. ఆ శోభన గడి వస్తే కాశీలుడు నా కొసగిన కాంతవు నీవి. ఎలా ఉంది మన కవిత్వం? బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది. నిల్చుని పడంగానే పడుచు కవిత్వం చెప్పేశారు. అతను నన్ను ఎగతాలు చేస్తా ఉంటే నీకు బ్యూటిఫుల్ గా ఉందా? మమ్మల్ని ఏం చేయమంటా? ఏం చేయాలా? నలుగురు కలిసి 4 కొట్టించండి. ఇంతకు ముందే మమ్మల్ని అందరినీ అక్క చెల్లెలు అన్నారుగా. ఎవరైనా అన్నయ్య మీరు చేసుకుంటారా? థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెన్షన్ నాట్ బ్రదర్. మీ అభిమానానికి నేను కరిగిపోయాను మీ సిస్టర్. అనురాగానికి జ్యోతి కరిగిపోయింది. కాకపోతే కాస్త బెట్టు చేస్తుంది అంతే. నిజంగా? యూ నాటీ బాయ్. జ్యోతి, ఎవరు పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మీ నగలు డబ్బు తీసి అక్కడ పెట్టండి. ఆ క్లబ్ని దోపిడీ చేసే ధైర్యంరా నీకు? మా కిషోరే ఉంటే నీకు డొక్క చీరేసాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి రా. పోలీసులు పట్టిస్తావరా? నీ అంతు తెలుస్తాను చూడు. నా అంత నువ్వు తెలుస్తావురా? చూస్తారే. హలో, ఎవరు? నేను జ్యోతి, కిషోర్ మాట్లాడుతున్నా. దొంగ. మిమ్మల్ని ఏం చేయాలంటే
చూడగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో. అందం పువ్వుదే గాని నాకు లేదా? నీకు లేపాటం ఏంటి? బోలెడంత ఉంది. అయితే అది ఎక్కడుంది అనేదే సందేహం. ముఖంలోనా? ఆ ఒడ్డు పొడుగు ఆ వంపులు ఏ పార్ట్గా పార్ట్ సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు. అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు. అబ్బా ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా మరి ఎక్కడైతేనేలే, మొత్తానికి నన్ను సూదంట్రాయిలా లాగి పారేశావు. ఈ చిలిపి మాటలతోనే నన్ను పిచ్చిదాన్ని. నువ్వు అంతేగా మరి. నీ మూతి విరుపులతో నాకు పిచ్చెక్కించేలా. అవును, వస్తే ఇస్తాన్నావుగా. ఏమిటి? ఏమిటా? అదే. స్టాప్, లిసన్, ప్రొసీడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆ ఫోటో ఎవరిది? మా అన్నయ్యది. పేరు? మిస్టర్ రంగబాబు. కదా కొత్త దంపతులకు నా బహుమతి. ఎస్టేట్ లో ఎవరు పెళ్లి అని చెప్పినా రంగబాబు గారు రావాల్సిందే. వధువుల ఇష్టాయిష్టాలు తెలుసుకుని పెళ్లి జరిపించాల్సిందే. డబ్బు సాయం చేయాల్సిందే. వారండి. బాబు, మీ అమ్మగారికి ఎప్పటి నుంచి ఇలా ఉంది? 15 సంవత్సరాల నుంచి డాక్టర్. మాట్లాడదు, మనుషుల్ని గుర్తుపట్టదు, ఎప్పుడు ఏదో శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇదివరకు చూసిన డాక్టర్లు ఏమని చెప్పారు? డామేజ్. ఎప్పటికప్పుడు నయమవుతుందని చెప్తూనే ఉన్నారు. కానీ డాక్టర్, కళకళ్ళాడే మా అమ్మ ముఖంలో మళ్ళీ ఎప్పుడు చిరునవ్వులు చిందుతాయో, శూన్యమైపోయిన ఆ చూపుల్లో మళ్ళీ ఎప్పుడు ఆనందం వెలివిరుస్తుందో, మూగపోయిన ఆ గొంతు తిరిగి ఎన్నటికి పలుకుతుందో, బాబు అనే ఆ తల్లి పిలుపు వినాలని ప్రతి క్షణం తపస్సు చేస్తున్నాను డాక్టర్, తపస్సు చేస్తున్నాను. డాక్టర్, నాకు ఎస్టేట్ ఉంది, బంగ్లా ఉంది, కార్ ఉంది, ఐశ్వర్యం ఉంది, మొత్తం పోయినా పర్వాలేదు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ నా తల్లికి నయం కావాలి. మిస్టర్ బాబు, నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఈ మధ్యనే ఫారెన్ నుంచి వచ్చాడు. ఆయన మానసిక చికిత్సలో ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. ఆయన ట్రీట్మెంట్ లో మీ అమ్మగారికి నయం కావచ్చని నా ఉద్దేశం. ఫిక్స్ ఇట్ అప్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మా చిట్టి, చిట్టి, అమ్మా మంచి పెట్ట, గుడ్డులు పెట్టే పెట్ట, మసాలా బాగా తట్టి వండు. ఏం పెట్టో ఏమో, రోజు ఈ కోడలు వండి వండి నాకు విసుగు పుడుతోంది నాన్న. అయ్యో, ఇవి తేవడానికి నాకు రిస్క్ కానీ తినడానికి విసుగు లేదమ్మా. కోడి కుయ్యో అంటే నా పేగులు కొయ్యో కొయ్యో, ఒక కోడిని కొయ్యో అంటుంటాయి. అమ్మా, రోజు ఒక పెట్టను తినందే ఈ ఎస్టేట్ వర్క్ ఎలా ఉన్నాం, సంగీతం పడరాదు. అలాగే చెప్పను, చెప్పు. ఏం కోళ్ళో ఏ సంగీతం. నాన్న, నాకు చిన్న సందేహం. ఏమిటమ్మా అది? నువ్వు నిజంగానే రోజు కోళ్ళని కొనుక్కొస్తున్నావా లేక? అమ్మా చిట్టి, ఏమిటి మన వంశం సంగతే మర్చిపోయావు. మీ నాన్న పేరు అరకోడి రామలింగయ్య, మా నాన్న పేరు పురుకోడి పున్నయ్య, మా తాత పేరు బడుకోడి భద్రయ్య, మా ముత్తాత పేరు పందెంకోడి పట్టయ్య, మా ఇత్తాత పేరు కోడి శంకరయ్య. అరే, నీకెలా తెలుసమ్మా? ఆ వరుస అంతేగా నాన్న. రామలింగయ్య గారు వారం వారం తప్పకుండా మనీ ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఇతడు నా చెల్లెలు కొడుకయ్యా. చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే నేనే పెంచి పెద్దవాడిని చేశాను. ఆ పట్టణంలో పెద్ద ఉద్యోగం. ఈ పైల్వాన్ పాపన్ అంటే 6 జిల్లాలకి హడల్. ఎన్ని జిల్లాలకు రా? 6 జిల్లాలకు గురు.
ఏంటయ్యా మీ కంప్లైంట్స్? కంప్లైంట్ ఏంటి గురు? పంచదార కాఫీ తాగి 10 రోజులైంది వీళ్ళందరూ. 2 వారాల నుంచి రేషన్ ఇవ్వటం లేదు, పైగా స్టాక్ లేదంటున్నారు. నాకు లేదంటారయ్యా? ఎందుకు లేదండు? పంచదార పప్పులు అన్ని గోడౌన్లో వేసి బ్లాకులో అమ్ముతున్నాడు గురు. బ్లాక్ లో అమ్ముతాడా? వాడి లాకులు తీసేస్తాను, వాడి జాయింట్లు ఊడగొట్టేస్తాను, స్టాక్ మొత్తం కక్కించేస్తాను. వాడితో మన కాళ్ళు పట్టించి అయ్యో దండం బాబో దండం అనిపించకపోతే వీడు పైల్వాన్ పాపన్నే కాదు. కరెక్ట్ గురు. ఓ పొట్టు పట్టేదా పదా కాగలే కదూ. మా గురువు గారు ఆకలి తీరాలంటే ఎవరికి రేషన్ కావాలో వాళ్ళు 2 రూపాయలు ఎప్పుడు చెల్లించుకోండి. మీకు రేషన్ కావాలా? మీకు కావాలా? స్టాక్ లేదని బోర్డు పెట్టాం, కనపడ్డా? పప్పులు పందారా ఏమీ లేవు. వెళ్ళండి వెళ్ళండి. ఏం షావుకార్, మెడలో బంగారపు గొలుసు, బ్లాక్ బాగా జరుగుతున్నట్టుంది. బ్లాక్ అసలు స్టాకే లేదు. ఈడెవడనుకున్నావు? ఫైల్ మన పాపన్న 6 జిల్లాకి హడల్. మర్యాదగా స్టాక్ ఉంటే చెప్పే, లేకపోతే చీరేయగలడు. వీళ్ళందరికీ ఇప్పించడానికి వచ్చాను. నిజం చెప్పు, పప్పులు లేవా? మా ఇంట్లో పప్పు చారు కాసి 10 రోజులు అయింది. పంచదార మైదా పిండి కూడా లేదు. ఫైల్మాన్ గారు, నేను మీతో అబద్ధం చెప్తానా? నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకోండి. అలా చూస్తూ నిలబడ్డారేరా? అయ్యగారిని లోనకి తీసుకెళ్ళి సరికంతా చూపించండి, పూర్తిగా చూపించండి. అండి ఫైల్మాన్ గారు, ఫైల్మాన్ గారు కత్తి కాతి లోపలికెళ్ళి బాగా చెప్తాయి. ఎల్లుగురు ఎందులో తలుపులు ఇస్తున్నారు? స్టాక్ అంతా తమరు చూపించాలిగా. చూడాలిగా. ఏమిట్రా అంతా? కందిపప్పు శనగపప్పు. ఏమిట్రది? పంచదార. అదేమిట్రా? బియ్యం. రాయ్, ఇంత స్టాక్ ఉంచుకుని ఇదే స్టాక్, వేరే కూడా నుంచి ఎంతో స్టాక్ ఉంది. ఇంకా ఉందా? లేదని చెప్తాడా షావుకారు? ఎవడ్రా వీడు? పైల్వాన్. పైల్వాన్ కదరా, పైల్వాన్ పాపన్న. ఈ కొట్టుతోటి 6 కిలోలు 12 కిలోలు పైన. ఓహో, ఫైల్మాన్ గారా? పప్పులు కావాలా? కందిపప్పు, శనగపప్పు, పంచదార, పోనీ మైదా పిండు. పిండి లోపల చేశాను, పిప్పే మిగిలింది. అయ్యా, తమరంటే 6 జిల్లాలకి హడలా? కాదు, జిల్లా కాదు, తాలూకా కాదు, ఆగరిపేట కూడా కాదు. రే ఫైల్మాన్ గారు, నువ్వు నెట్టినట్టనరా? ఏమిటి అవతారం? ఏమిటి శెట్టి గారు, ఏమిటి గొడవ? ఏముంది, రేషన్ కావాలని ఒకటే గోల. స్టాకు లేదని బోర్డు పెట్టినా నమ్మటం లేదు. బోర్డు నిజం బోర్డా, బ్లాక్ బోర్డా? అమ్మమ్మ, మీకు నమ్మకం లేకపోతే స్వయంగా మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. రే, ఈ అయ్య గారిని కూడా లోనకి తీసుకెళ్ళండి రా. రండి అయ్య గారు.
రెడీ అయింది సార్. ఇక ప్రారంభిద్దామా? ఓ నాకేం అభ్యంతరం లేదే. షావుకారుగా